నమస్తే అన్న అందరికీ నమస్కారం. భర్తకు మాయమాటలు చెప్పి భర్త చేత కిడ్నీ అమ్మించింది ఒక మహిళ. ఆ డబ్బు తీసుకొని ప్రియుడితో పారిపోయిన ఘటన పశ్చిమ బెంగాల్లో వెలుగు చూసింది. హౌడా జిల్లాకు చెందిన వివాహిత తమ యొక్క కుమార్తె చదువు మరియు పెళ్లికి కావాల్సిన డబ్బు కోసం కిడ్నీ అమ్మాలని చెప్పి భర్తను కోరింది. అలా చేస్తే కుటుంబానికి ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయని నమ్మించింది. భార్య పట్టుబడడంతో చేసేదేమీ లేక ఆ యొక్క భర్త తన యొక్క కిడ్నీని 10 లక్షల రూపాయలకు విక్రయించాడు. ఇంట్లో దాచిన ఆ డబ్బు తీసుకుని ఫేస్బుక్ లో పరిచయమైన రవిదాస్ అనే ప్రియుడితో భార్య పరారయ్యింది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు మహిళ ఆచూకీ వెలికి తీయగా ఆమె తన యొక్క భర్తతో మాట్లాడడానికి నిరాకరించింది. విడాకులు ఇస్తానని తెగేసి చెప్పింది. తనకు పిల్లలకు న్యాయం చేయాలని బాధితుడు పోలీసులను కోరుతూ ఉన్నాడు. ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియాలో మనం చూసుకుంటే ఇన్స్టాగ్రామ్ గాని ఫేస్బుక్ కానీ పరిచయాలు పెంచుకుని ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకుని భార్యను భర్త మోసం చేస్తూ ఉంటే భర్తను భార్యలు ఇలా మోసం చేసేసి ప్రియుడితో మరియు ప్రియురాలతో అయితే వెళ్లిపోతూ ఉన్నారు. దీంతో భారతదేశంలో కుటుంబ వ్యవస్థ అనేది దెబ్బతింటూ ఉంది. దీనిపైన కఠినమైన చట్టాలు తీసుకురావాలని చెప్పి చాలా మంది కోరుతూ ఉన్నారు. ఇలా చాలా మంది చేస్తూ ఉన్నారు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకుని అవమానంతో ఆత్మహత్యలు చేసుకుని చనిపోతూ ఉంటే మరి కొంతమంది బాధితులు తమకు న్యాయం చేయాలని చెప్పేసి న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.